హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మనం చేయబోయే ఐటెం మ్యాగీ పకోడా. దానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ మ్యాగీ 2 కేక్స్, డ్రై మ్యాగీ హాఫ్ కేక్, ఉల్లిపాయలు 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మ్యాగీ మసాలా 1 ప్యాకెట్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. తయారీ విధానం: ఒక బౌల్లో ఉడికించిన మ్యాగీ, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, చాట్ మసాలా, మ్యాగీ మసాలా, కార్న్ఫ్లోర్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్ల మైదా వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మ్యాగీని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రౌండ్గా పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా ఇలా ఉండల్లా చేసుకోవాలి. ఈ బాల్స్ని మైదాపిండి మిశ్రమంలో ఒకసారి ముంచి వాటిని బయటికి తీయాలి. వీటిని మరొకసారి ఈ డ్రై మ్యాగీలో కూడా ఇలానే రోల్ చేసుకుని చేత్తో ఒక్కసారి ఒత్తుకోవాలి. మొత్తం అన్ని ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని అందులో ఈ తయారు చేసుకున్న బాల్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అవి వేగిపోయినట్టు అర్థం. ఇప్పుడు వాటిని ఆయిల్లోంచి బయటికి తీసేయచ్చు. చూసారు కదా, లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో. గుమగుమలాడే మ్యాగీ పకోడా రెడీ. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.